నమస్తే వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు భారీ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ రావు ఎలా గెలుస్తాడు అని ప్రశ్నించిన కేసీఆర్ ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్ కు బాజిరెడ్డి గోవర్ధన్ కు ఎందుకు టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అక్బర్పేట భూంపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు అడిగే కృష్ణ, అల్మాస్పూర్, పోషమైన అశోక్, పోచమైన రాజు, పులిమామిడి, నెల్లూరు సిద్దిరాములు, నెల్లూరు దశరథం, ఎంఆర్జీ నందీశ్వర్ గౌడ్, గొర్రె రత్నయ్య మరియు భారీ ఎత్తున బైక్ ర్యాలీలో ముఖ్య నాయకులు మరియు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రఘునందన్ దుబ్బాకల జిల్లాలో మెదక్ ఎట్లా జరుగుతావో అడుగుతున్నావు. అయ్యా కేసీఆర్ గారు జర కాన్ కోల్ కేసులో పెద్దపల్లిలో నువ్వు బీఫామ్ ఇచ్చి పోటీ చేపిస్తున్నావు కదా ఎంపీగా. కొప్పుల ఈశ్వర్ అనే మీ మాజీ మంత్రి పెద్దపల్లిలో ఓడిపోయిన ఎమ్మెల్యేలో గెలిచిన ఒకసారి యాడ్ చేసుకో. రాత్రి కూడా ఓట్స్ లేకపోతే పొద్దుగాల అడుగు పేపర్ అని చెప్తారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలో ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్ కి బీఫామ్ ఇచ్చినప్పుడు మరి ఈయన ఎమ్మెల్యే ఓడిపోయింది కదా, రేపు ఎంపీ ఎట్లా గెలుస్తారని యాడికి రాలేదా కేసీఆర్ గారు? నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ అనే ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చినావు. బాజిరెడ్డి గోవర్ధన్ రావు నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలో ఓడిపోయింది కేసీఆర్. ఎమ్మెల్యేలో ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్ధన్ కి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇస్తావు. మరి ఇప్పుడు ఓసే లేవా సారు? నేను మాట్లాడగలుగుతా నీకంటే బాగా, నేను కూడా నీకంటే గట్టిగా జై తెలంగాణ అని ఇదే చౌరస్తా మీద నిలబెట్టి వచ్చినది. వీటిగా జవాబు పచ్చాల్సిన చెప్పినది. ఉడత ఊపిలోకి భయపెట్టేటోడు రఘునందన్ రాజు గుంచుకో సార్. మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతా. మీరు మర్యాద తప్పితే నాకంటే మంచి భాష ఇంకెవరికి రాదు కేసీఆర్. యాది గుంచుకొని చెప్తా ఉన్నా. పక్క పార్టీలో సిరిపూర్లో ఓడిపోయిన ఆయన తీసుకొచ్చి నాగర్ కర్నూలులో ఎంపీకి పోటీ చేపిస్తుండ్రు క్యాండిడేట్ లేకపోతే. మరి ఆరోజు ఏమైంది? ఆయన ఎమ్మెల్యే ఓడిపోయింది కదా, సిరిపూర్లో ప్రజలు ఎదుర్కొన్నారు కదా, నాగర్